హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఇష్టసఖి. ఈరోజు ఇష్టసఖి కార్యక్రమంలో మనం చికట్పల్లి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్లోనే విజయ్ బ్రదర్స్లో ఉన్నాం. అండ్ ఈరోజు మనతో పాటు ప్రొపరేటర్ విజయ్ గారు కూడా ఉన్నారు. మరి ఈ రోజు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ విజయ్ గారు. హలో మేడం. లాస్ట్ వీక్ మనం అనుకున్నాం ఈ వారం అంతా కూడా ఆల్ ఓవర్ ఇండియా హ్యాండ్లూమ్ వెరైటీ కానీ ప్రతి ఒక్క స్పెషాలిటీ కానీ చూద్దాం అనుకున్నాము. సో ఈ వీక్ మనం ఏం వెరైటీస్ చూడబోతున్నాం? ఈరోజు మనం లాస్ట్ వీక్ అనుకున్నట్టు ఆల్ ఓవర్ ఇండియాలో తయారయ్యేటువంటి చేనేత హ్యాండ్లూమ్ మీద తయారైన వెరైటీస్ గురించి చూస్తామండి. ఫస్ట్ మనం ఆంధ్ర నుంచి స్టార్ట్ చేస్తే మనకి ఆంధ్రాలో పట్టు శారీస్ తయారయ్యేటువంటి వెరైటీలో చెప్పాలంటే మనకి ధర్మవరం అండి. ధర్మవరం అనేది మనకి కంచి ఎలాగో అలాగే ధర్మవరం మన ఆంధ్రాలో తయారైనటువంటి వెరైటీ మంచి క్వాలిటీ ఉన్నటువంటి పట్టుతో చాలా డిఫరెంట్ వెరైటీ అనేది తయారవుతుంది. పట్టులో అక్కడ తయారైనటువంటి డిజైన్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్, కంచికి దట్ ఈక్వల్ గా ఉండేటువంటి డిజైన్స్ అనేది తయారవుతుంది. మనం ఎగ్జాంపుల్ ఈ సారీ తీసుకుంటే ఇందులో వచ్చేసి మనకి 4 కలర్స్ అనేది ఒకే సారీలో యూస్ చేస్తూ తయారు చేశారు డిజైన్ అండి. ఇదంతా షోల్డర్ మీద వచ్చేటువంటి పింక్, మనకి పళ్ళు డిజైన్ మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్, ఫ్రిల్ లోకి వచ్చేటప్పటికల్లా బ్లూ కలర్ అండ్ నెక్స్ట్ గ్రీన్ కలర్, అలాగే ఆరెంజ్ కలర్, నెక్స్ట్ మళ్ళీ బ్లూ కలర్ అండ్ బ్లూ లో కూడా మనకి అనేది ఒకే సారీలో యూస్ చేస్తూ వీళ్ళు తయారు చేసినటువంటి డిజైన్ అండి. ధర్మవరంలో చెప్పాలి అంటే ఇప్పుడు లేటెస్ట్ గా మన ఫోటో ఇచ్చి తయారు చేయమంటే కూడా అటువంటి డిజైన్ అనేది పళ్ళులో వచ్చేటట్టు కూడా చేయగలుగుతారండి. డిపెండ్ ఆన్ ద కాస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. అటువంటి వెరైటీస్ అన్ని కూడా మనకి ధర్మవరం నుంచి రెడీ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వెరైటీ చూసేద్దామా? ఓకే మ్యామ్. నెక్స్ట్ వెరైటీ ఉప్పాడ మనకి తెలుసు. ఉప్పాడ పట్టు చాలా లైట్ వెయిట్ అండి. ఉప్పాడ చాలా వెరైటీస్ అనేది తయారవుతుంది. ఇందులో కాటన్ నుంచి స్టార్ట్ చేస్తే 300 రూపీస్ కాటన్ నుంచి తయారు చేస్తే కొన్ని లక్షల విలువ చేసే జామ్దాని వర్క్ వరకు కూడా మనకి ఉప్పాడలో తయారవుతుంది. ఎగ్జాంపుల్ ఈ సారీ మనం తీసుకుంటే మంచి జామ్దాని వర్క్ ఉన్నటువంటి వెరైటీ అండి. బార్డర్స్ దగ్గర నుంచి మొత్తం మనం గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. కింద మనం చూస్తే ఇదే జామ్దాని వర్క్ టిష్యూ మీద ఒక ప్యారెట్ డిజైన్ అనేది ఇచ్చారు. ఈ జామ్దాని వర్క్ కి అనేది ఉప్పాడలో చాలా స్పెషల్ గా చేస్తుంటారు వెరైటీస్ అనేది. ఓకే, నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో నెక్స్ట్ వెరైటీ చూసేద్దాం. నెక్స్ట్ మన ఆంధ్రాలో చెప్పాలంటే వెంకటగిరి కూడా చాలా వెరైటీస్ అనేది తయారవుతుందండి. కాటన్ దగ్గర నుంచి వెంకటగిరి చాలా ఫేమస్. 120వ నెంబర్ కాటన్ తయారీ అంటే వెంకటగిరి నుంచి స్టార్ట్ చేస్తున్నారు. అక్కడి నుంచి ఇప్పుడు వచ్చే లేటెస్ట్ వెరైటీ పట్టు దాకా చాలా డిఫరెంట్ వెరైటీస్ దగ్గర నుంచి అందరికి చాలా ఫేమస్ వెంకటగిరి. 500 రూపీస్ సారీ దగ్గర నుంచి 50,000 రూపీస్ సారీ వరకు 1 lakh వరకు కూడా వెంకటగిరిలో తయారవుతున్నాయండి. అందులో డిఫరెంట్ వెరైటీస్. ఇప్పుడు మనం ఈ సారీ చూస్తే మనకి వెంకటగిరి పట్టు మీద తయారైనటువంటి వెరైటీ అండి. చీరంతా కూడా మనకి మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. చెక్స్ డిజైన్ వస్తుంది, కడ్డీ బార్డర్. ఈ కడ్డీ బార్డర్ అంటేనే వెంకటగిరి అంటేనే కడ్డీ బార్డర్. ఎందుకంటే అందులో ఉన్నటువంటి స్పెషాలిటీ అలా. వెంకటగిరి 120వ నెంబర్ గురించి చెప్పాలి అంటే పెద్దవాళ్ళు అనేవాళ్ళు చిన్న బిడ్డని ఒక క్లాత్ మీద పండేయాలంటే అది వెంకటగిరి శారీ మీద పండేసేవాళ్ళు. ఎందుకంటే ఆ శారీలో ఉన్నటువంటి 120వ నెంబర్ ఉన్నటువంటి ఆ మెత్తదనం, స్మూత్నెస్ అనేది అలాంటి రాదన్నమాట. అలాంటి వెరైటీ అది. అందులో నుంచి శారీ ఇది పట్టు అన్నమాట వెంకటగిరి. ఓకే, నెక్స్ట్ వెరైటీ చూసేద్దామా? ఓకే మ్యామ్. నెక్స్ట్ మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మెయిన్ గా పోచంపల్లిలో వచ్చే ఇక్కత్ డిజైన్ చాలా ఫేమస్ అండి. ఇందులో మనకి కాటన్ శారీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కత్ డిజైన్ తో డిఫరెంట్ వెరైటీస్ అనేది హ్యాండ్లూమ్ మీద వస్తుంటాయి. ఈవెన్ బెడ్షీట్స్ కూడా మనకి హ్యాండ్లూమ్ మీద తయారయ్యేటువంటి వెరైటీ పోచంపల్లి. అందులో ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్న డిజైన్స్ లో వచ్చేసి ఇక్కత్ పట్టు అండి. చాలా ఫ్యాషన్ కూడా ఉంది. అందులో కొన్ని డిజైన్స్ మనం చూస్తే చూడండి, మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ కాంబినేషన్ లో మనం డిఫరెంట్ గా ఉండేటువంటి బార్డర్స్ తో మనం ఉండేటట్టు డిజైన్ చేస్తున్నాం. ఇందులో కూడా చాలా వెరైటీస్ అనేది మనం చూడొచ్చు మనం ఇక్కత్ ఉన్నటువంటి వెరైటీస్ లో. ఓకే, అండ్ నెక్స్ట్ వెరైటీ చూసేద్దామా? ఓకే మ్యామ్.
మనకి ఆంధ్రాలో వచ్చేటికల్లా చీరాల కూడా చాలా హ్యాండ్లూమ్ కి చాలా ప్రసిద్ధి, చాలా ఫేమస్. చీరాలో చాలా డిఫరెంట్ వెరైటీస్ అనేది తయారవుతుంది మనకి కాటన్ దగ్గర నుంచి. అందులో ఇప్పుడు లేటెస్ట్ గా తయారవుతున్నటువంటి డిఫరెంట్ డిజైన్స్, పట్టు మీద అయితేనేమి చాలా డిఫరెంట్, ఇప్పుడు వస్తున్నటువంటి రకరకాల పేర్లతో వచ్చే డిజైన్స్ చాలా వరకు కూడా మనకి చీరాలలో మనం చూడొచ్చు. అందులో వెరైటీలో మనం చూస్తే చూడండి, కాటన్ అండ్ పట్టు మిక్స్ తో వచ్చేటువంటి వెరైటీ అండి. శారీ అంతా కూడా మంచి గ్రే కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. శారీ మిడిల్ లో చెక్స్ డిజైన్ తో ఇస్తూ మనకి డిజైన్స్ అనేది మనకి చాలా చక్కటి డేర్ డిజైన్, మనకి ఒక నేచర్ డిజైన్ అనేది డిజైన్ చేస్తూ తీసుకున్నారండి. మ్యారేజ్ కట్టుకునేటువంటి డిజైన్స్ కూడా ఇందులో వెరైటీస్ కూడా మనకి చీరాలలో నుంచి వస్తున్నాయండి దీంట్లో వెరైటీస్ లో మనకి. ఓకే, అండ్ అలాగే నెక్స్ట్ వెరైటీ చూసేద్దామా? ఓకే మ్యామ్. నెక్స్ట్ వెరైటీ చూద్దాం మేడం. మంగళగిరి కాటన్ అంటే చాలా ఫేమస్, ఎందుకంటే దాంట్లో ఉన్న వెరైటీ అట్లాంటిది. మంగళగిరి కాటన్ తో హ్యాండ్లూమ్ మీద తయారైనటువంటి వెరైటీస్ తో డ్రెస్సుల దగ్గర నుంచి స్టిచ్చింగ్ చేసుకోవడం పెద్దవాళ్ళకి చాలా ఇష్టమైన వెరైటీలో మంగళగిరి ఒకటి. అందులో మనకి మంగళగిరి కాటన్ దగ్గర నుంచి పట్టు కూడా వస్తున్నదండి. మంగళగిరి పట్టు, ఆ పట్టులో మనం చూస్తే చక్కటి పట్టు, కాటన్ అండ్ పట్టు మిక్స్ తో వస్తుంది. దీంట్లో ఉన్నటువంటి లైన్స్, సన్నటి లైన్స్ ఇస్తుంటారు విత్ కడ్డీ బోర్డర్ అండి. 2 సైడ్ కూడా మనకి కడ్డీ బోర్డర్ అనేది వస్తుంది. చిన్న సింపుల్ గా ఉంటూ చాలా రిచ్ గా ఉంది ఈ వెరైటీ. సారీస్ అంతా కూడా ఎక్కువగా పెద్దవాళ్ళు ఎక్కువగా లైక్ చేయాలి అంటే మంగళగిరి అనేది చాలా బెస్ట్ గా ఉంటుందండి, క్వాలిటీ వైజ్ కి అయితేనేమి కూడా. అలాగే దీంతో వచ్చినటువంటి సారీస్ లో వచ్చేటట్టు డ్రెస్సెస్ కూడా, చిన్నవాళ్ళ కోసం డ్రెస్సెస్ కూడా తయారవుతున్నాయి హ్యాండ్లూమ్ మీద అక్కడ. ఓకే, అలాంటి వెరైటీ అనేది మనకి మంగళగిరి నుంచి వస్తుంది. ఓకే, నెక్స్ట్ వెరైటీ చూసేద్దామా? ఓకే మ్యామ్. మనకి ఆంధ్రాలో ముఖ్యంగా గద్వాల్లో వచ్చేటువంటి వెరైటీస్ చాలా డిఫరెంట్ మనం చెప్పాలి. గద్వాల్ కాటన్ చిన్న బార్డర్ నుంచి తీసుకుంటే ఇందులో వచ్చేటువంటి కాటన్ లో వచ్చేటువంటి పెద్ద బార్డర్ దాకా, అందులో వచ్చేటువంటి సీకో వెరైటీ నుంచి చాలా ఫేమస్, చాలా డిఫరెంట్ వెరైటీస్ అనేది మనకి గద్వాల్లో మనకు వస్తుంటాయి. గద్వాల్ కాటన్ లో దాంట్లో ఉన్నటువంటి ప్యాటర్న్ అనేది చాలా డిఫరెంట్, మనకి అది టిపికల్ గా ఒక ట్రెడిషనల్ అనేది మనకి చూస్తాం. శారీ చూస్తానే ఇది గద్వాల్ శారీ అని చెప్పగలిగేటట్టు ఉంటుందండి, ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి ట్రెడిషనల్ లుక్ అనేది ఉంటుంది. అందులో మనకి ఇప్పుడు వచ్చే లేటెస్ట్ డిజైన్ 650 నుంచి తీసుకుంటే 10,000 రూపీస్ దాకా అయితేనేమి, అందులో వచ్చే పట్టు ఇంకా కాస్ట్లీ వెరైటీస్ దాకా కూడా ఇప్పుడు తయారవుతుంది. ఈ సారీ మనం చూసుకుంటే ఇది వచ్చేసి మనకి సీకో వెరైటీ అండి. ఇందులో మనం శారీ అంతా కూడా మనకి బ్రిక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం. చిన్న బుట్టీస్ అండ్ గ్రీన్ కలర్ బార్డర్, 2 సైడ్ కూడా మనకి సేమ్ కలర్ బార్డర్ అండ్ రిచ్ పళ్ళు విత్ బ్లౌజ్, పట్టు బ్లౌజ్ ఉండేటట్టు మనం దీనికి ఇస్తున్నాం అనమాట. ఇది ఓకే, అండ్ అలాగే నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకి కాటన్ వెరైటీలో మాధవరం నుంచి హ్యాండ్లూమ్ లో వచ్చేటువంటి కాటన్స్ చాలా డిఫరెంట్ కాటన్స్ వస్తాయండి. మనం చూసే కడ్డీ బార్డర్ దగ్గర నుంచి దీంట్లో వచ్చేటువంటి డిఫరెంట్ బార్డర్స్ అన్ని కూడా ఇప్పుడు మాధవరం నుంచి తయారైతూ వస్తున్నాయి. ఓకే, అంటే కాటన్ లో మనకి బెస్ట్ క్వాలిటీ ఉన్నటువంటి వెరైటీస్ పెద్దవాళ్ళ కోసం ముఖ్యంగా చాలా డిఫరెంట్ వెరైటీ అనేది మనకి మాధవరం నుంచి తయారవుతుంది అనమాట. ఇది కూడా మనకి ఆంధ్రాలో హ్యాండ్లూమ్ వెరైటీ తయారయ్యే వాటిలో ముఖ్యంగా ఇది ఒక ఊరు అనమాట. సో ఇది చూసుకున్నట్టయితే ఎగ్జాంపుల్ కి మనకి మొత్తం అంతా కాటన్ తో ఉంటుంది, హైలైట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వెరైటీ చూసేద్దామా? ఓకే మ్యామ్. మనకి ఈ హ్యాండ్లూమ్ లో వచ్చేటువంటి వెరైటీస్ లో శారీసే కాదండి, ఇందులో వచ్చినటువంటి కలంకారీ మన ఆంధ్రాకి ముఖ్యంగా చాలా ఫేమస్. పెడన, కాళహస్త్రి, ఇక్కడ డిఫరెంట్ ఏరియాల్లో డిఫరెంట్ గా మనకు వచ్చేటువంటి వెరైటీస్ అని చెప్పొచ్చు. కలంకారీ ఆంధ్రాలోనే చాలా ఫేమస్ అయినటువంటి, ఇప్పుడు ప్రెజెంట్ మనకి చాలా ట్రెండ్ కూడా కూడా అండి. అందులో కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్, హ్యాండ్స్ తో డిజైన్ చేసినటువంటి వెరైటీస్ చాలా డిఫరెంట్ వస్తుందండి. ఇదంతా కూడా మనకి కాటన్ మీద సిల్క్ అండ్ కాటన్ మిక్స్ తో వచ్చేటువంటి, సో కలంకారీ అంటే మనకు ఓన్లీ కాటన్ అండ్ సిల్క్ మిక్స్డ్, దాంట్లో డిఫరెంట్ ఫ్యాబ్రిక్ మీద ఇప్పుడు వెరైటీస్ అనేది తీసుకున్నారండి. హ్యాండ్లూమ్స్ నుంచి ఇందులో బ్లాక్ ప్రింట్స్ వరకు లేటెస్ట్ డిజైన్స్ అన్ని కూడా చాలా వెరైటీస్ వస్తాయి మనకి. ఇందులో హ్యాండ్ తో గీసినటువంటి డిజైన్స్ మనకి 500 రూపీస్ శారీ దగ్గర నుంచి బిగిన్ పెడితేనండి లక్షలు విలువ చేసే శారీస్ వరకు కూడా ఈ కలంకారీలో తయారవుతున్నాయండి. మనకి కలంకారీ డిజైన్ తో పాటు అండి ఇవే కాకుండా మన ఆంధ్రాలో అయితేనేమి, తెలంగాణలో సిరిసిల్ల, పాటూరు, ఇలా డిఫరెంట్ ఏరియాస్ లో డిఫరెంట్ వెరైటీస్ అనేది మన దగ్గర తయారవుతున్నాయండి. ఓకే, సో వ్యూవర్స్ చూస్తున్నాం కదా, ఈ రోజు మనం ఆల్ ఓవర్ ఇండియాలో ఆల్ వెరైటీస్ చూస్తున్నాము. అండ్ వీటితో పాటు మనం చూస్తున్నట్టు లేటెస్ట్ కలెక్షన్ దగ్గర నుంచి ఆల్ వెరైటీస్ అండ్ పెట్టుబడి శారీస్, వెడ్డింగ్ కలెక్షన్, ప్రతి ఒక్క దాంట్లో కూడా డిజైనర్ వేర్ కలెక్షన్ అనేది మనకి విజయ బ్రదర్స్ లో కనిపిస్తుంది. సో ఈ విజయ బ్రదర్స్ మనకి చికట్పల్లి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లో ఉంది. అండ్ ఇక్కడైతే మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్ కి ఆల్ శారీస్ అవైలబుల్ ఉంది. అండ్ అలాగే ఇంట్లో బిజినెస్ చేసే వాళ్ళు కానీ వాళ్ళందరికీ కూడా హోల్సేల్ ప్రైజెస్ కి మనకి శారీస్ అవైలబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ వెరైటీస్ చూసేద్దామా? ఓకే మ్యామ్.
సౌత్ ఇండియాలోకి మనకి మ్యారేజెస్ అనేటప్పటికి ముఖ్యంగా ఫస్ట్ గుర్తొచ్చే వెరైటీ కంచి అండి. కాంచీవరం తమిళనాడు నుంచి మనకు వస్తుంది. కాంచీవరంలో చాలా డిఫరెంట్ వెరైటీస్ మనకి మ్యారేజెస్ కానీ ఫంక్షన్స్ కానీ ముఖ్యంగా కావాల్సిన వెరైటీస్ అన్ని కూడా మనకి కాంచీవరం నుంచి మనకు వస్తుంది. అక్కడ తయారయ్యేటువంటి వెరైటీస్ 3000 నుంచి స్టార్ట్ చేస్తే మనకి కొన్ని లక్షల వరకు కూడా మనం అందులో వెరైటీస్ అనేది మనం చూడొచ్చు. సో మనకి ముఖ్యంగా కంచి అంటే ప్రత్యేకంగా పట్టు ఫేమస్ అండి. అందులో మనకి మ్యారేజ్ కోసం ఉపయోగపడేటట్టు డిజైన్ మనం ఒకటి చూస్తే మంచి ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అటువంటి గోల్డిష్ కలర్ కాంబినేషన్ అటువంటి శారీ మనం చూస్తున్నాం. ఫుల్ శారీ అంతా కూడా ఫుల్ డిజైనర్ స్టైల్లో మనకు వస్తూ విత్ బార్డర్ కాంబినేషన్ లో మనకు ఉంటుందండి. ఫుల్ శారీ అంతా కూడా మనకి 2 సైడ్ ఇదే లాంటి బార్డర్స్ తో పెద్ద బార్డర్స్ అనేది కంచిలో హైలైట్ అవుతుంది. రిచ్ పళ్ళు. ఇందులో పార్టీ అంటే మంచి ఫంక్షన్ అంటే కంచి పట్టు లేనటువంటిది ఉండదండి. ఎందుకంటే అందులో వచ్చిన డిజైన్స్ ఉన్నటువంటి ప్రత్యేకత అలాంటిది అన్నమాట ఇందులో. అవును. సో నెక్స్ట్ వెరైటీ చూసేద్దామా? ఓకే మ్యామ్. పట్టులో వచ్చేసి మనకి తమిళనాడు నుంచి వచ్చే వెరైటీస్ లో అండి కంచి తర్వాత తమిళనాడు నుంచి పల్లెల నుంచి వచ్చే వెరైటీస్ లో లైట్ వెయిట్ పట్టు ఇప్పుడు చాలా ఫేమస్ ఇవన్నీ కూడా కంప్లీట్ మనకి హ్యాండ్లూమ్ మీద తయారైనటువంటి వెరైటీస్ అండి. ఇందులో కూడా మనం చూస్తే 5000 నుంచి స్టార్ట్ చేస్తే మనకి 15000 వరకు లైట్ వెయిట్ కంచిలో చాలా డిఫరెంట్ వెరైటీస్ అనేది మనకు వస్తుంది. ఇదంతా కూడా మనకి కంచి చుట్టుపక్కల పల్లెల నుంచి ప్రెజెంట్ మనకి లైట్ వెయిట్ అనేది చాలా ట్రెండ్ గా ఉంది. ట్రెండ్ కూడా ఉంది అన్నమాట. అలాంటి వెరైటీస్ అన్ని కూడా వస్తుంటాయి మనకి. ఓకే. సో అందులో మనం ఒక వెరైటీ చూస్తున్నాము మంచి కాంబినేషన్ తో. అవునండి. సో నెక్స్ట్ వెరైటీ కూడా చూసేద్దామా? ఓకే మ్యామ్. మనకి కంచి పట్టు తర్వాత తమిళనాడులో ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటేనండి ఆరణి పట్టు. ఆరణి పట్టులో చాలా డిఫరెంట్ వెరైటీస్ అనేది వస్తుంది. ముఖ్యంగా ఇందులో పెద్దవాళ్ళ దగ్గర నుంచి ముఖ్యంగా ఎక్కువ మంది ఇష్టపడే వెరైటీ అండి. పెద్దవాళ్ళు పూజల కోసం వాటి కోసం ఉపయోగించే వెరైటీస్ లో ఆరణి పట్టు అంటే చాలా మంది చక్కగా కట్టుకుంటారండి. చాలా మంది ఇష్టపడతారు కూడా. ఇందులో మనకి ఆరణి పట్టులో మనకి ఇప్పుడు వచ్చే కంచి వెరైటీస్ లో చాలా వరకు కూడా ఆరణి నుంచి కూడా వెరైటీస్ అనేది వస్తాయండి. అందులో ట్రెడిషనల్ అనేది ఆరణికి ఒకటి ఉంది. అది చూస్తానే శారీ చూస్తానే ఇది ఆరణి పట్టు అని చెప్పగలిగే వెరైటీ. అలాంటి వాటి డిజైన్స్ లో ఇది ఒకటి మనం చూస్తున్నాము. మంచి మెజంతా పింక్ అండ్ వైలెట్ కలర్ బార్డర్ తో ఉన్నటువంటి డిజైన్ అండి. మనకి 2 సైడ్ బార్డర్ అండ్ పళ్ళుతో మనకు ఉండి చక్కగా పూజలకి వాటికి ఉపయోగపడేటట్టు ఈ వెరైటీస్ అనేది ఉంటుంది. సో ఈ వెరైటీస్ లో మనకి ఏ రేంజ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది? ఈ వెరైటీస్ లో మనం ఇప్పుడు వచ్చేటువంటి పట్టులో మిక్స్ తో వచ్చేటువంటి వెరైటీ అండి. 1000 రేంజ్ నుంచి బిగిన్ పెడితే ఇందులో మెంబర్ ఆఫ్ డిజైన్స్ థౌజండ్స్ లో మనకి వెరైటీస్ అనేది దొరుకుతాయి ఆరణి పట్టులో. ఓకే. నెక్స్ట్ వెరైటీ చూసేద్దామా? ఓకే మ్యామ్. మనకి సౌత్ ఇండియాలో తయారయ్యేటువంటి వెరైటీస్లో ధార్వాడ కాటన్ అనేది కూడా ప్రత్యేకత అండి. ఇందులో మనకి ధార్వాడలో కాటన్ తో పాటు సిల్క్ కూడా మిక్స్ అయ్యి మనకి చాలా లైట్ వెయిట్ చాలా స్మూత్ గా ఉన్న వెరైటీస్ అనేది తయారవుతుంది. ముఖ్యంగా పెద్దవాళ్ళ కోసం అని చెప్పని స్పెషల్ గా అందులో చాలా వెరైటీస్ అనేది వస్తుంటాయి. ఎందుకంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది, సిల్కీ గా మంచి కాటన్ ఫీల్ ఉంటూ కంఫర్టబుల్ గా ఉంటుంది. అంతే క్వాలిటీ కూడా బాగుంటుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇందులో మనం చూస్తే చూడండి డబుల్ కలర్ మన కల్నేత అంటాం అటువంటి డిజైన్ అనేది ఇందులో వస్తుంది. ఇదంతా కూడా మనకి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ప్రతి ఒక్కటి కూడా హ్యాండ్లూమ్ మీద చేతితో తయారైనటువంటి వెరైటీస్. శారీ అంతా కూడా మనకి డబుల్ షేడ్ వస్తుంది. ఇందులో వచ్చినటువంటి జరీ బార్డర్స్ 2 సైడ్ కూడా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ ఉన్నటువంటి జరీ బార్డర్ అనేది మనం చూడొచ్చు ఇందులో. ఇదే కాకుండా ఇందులో చాలా వెరైటీస్ అండి. కలర్స్ డిఫరెంట్ పెద్దవాళ్ళే కదండి చిన్నవాళ్ళు కూడా కట్టుకునేటట్టు ఆఫీస్ వేర్ అయితేనేమి జనరల్ గా అయితేనేమి ఫ్యాన్సీగా కలర్ వైజ్ గా ఉండేటట్టు ఇందులో వస్తుంటుంది. ఓకే. సో మనకి ఏ రేంజ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది ఈ ధార్వాడ కాటన్ లో మనం చెప్పాలంటే 500 నుంచి 1500 వరకు డిఫరెంట్ వెరైటీస్ అనేది మనం చూడొచ్చు అండి ఇందులో. ఓకే అండి. నెక్స్ట్ వెరైటీ చూసేద్దామా? ఓకే మ్యామ్. మదురై నుంచి వచ్చేటువంటి వెరైటీస్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందండి. అక్కడ తయారైనటువంటి వెరైటీస్ మదురై కాటన్ అని వింటుంటాం మనం. అందులో వచ్చినటువంటి కాటన్ హ్యాండ్లూమ్ మీద వచ్చినటువంటి కాటన్ మీద డిఫరెంట్ ప్రింట్స్ తో మనకు వస్తుంటుంది. అలాగే అవే కాకుండా మదురై నుంచి వచ్చే వెరైటీ అండి సిల్క్ మిక్స్. దీనికి ఒక డిఫరెంట్ స్టైల్ అనేది దీనికి ఉంటుంది. ఇందులో వచ్చిన చెక్స్ డిజైన్ బార్డర్స్ చూస్తానే ఇది మదురై సిల్క్ అని చెప్పగలిగేటట్టు ఉంటుందండి. ఇందులో వచ్చే వెరైటీ అంతా కూడా మనకి. సో మెయిన్ ఇవన్నీ కూడా చాలా లైట్ వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ముఖ్యంగా అమ్మవార్లకు పెట్టడానికి వీటికంతా కూడా ఎక్కువగా లైక్ చేస్తుంటారు అన్నమాట ఇటువంటి వెరైటీస్ అనేది మనకి. సో మనకి మదురై వెరైటీస్ లో ఏ రేంజ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది? ఈ మదురై వెరైటీలోనండి 300 రూపీస్ నుంచి స్టార్ట్ చేస్తే 500-600 వరకు మంచి వెరైటీస్ అనేది దొరుకుతుంది. 1000 బిలో ఐటమ్ అనుకోండి. ఓకే. సో నెక్స్ట్ వెరైటీ చూసేద్దామా? ఓకే మ్యామ్.
నెక్స్ట్ వెరైటీ చూద్దాం మేడం, చందేరి. మనకి చందేరి అంటే కూడా మనకి నార్త్ ఇండియా నుంచి వచ్చే వెరైటీ అండి, చాలా ఫేమస్ చందేరిలో వచ్చేటువంటి వెరైటీస్. చందేరిలో మనం చూస్తే కాటన్ నుండి బిగిన్ పెడితే అండి, కాటన్, సీకో, కోరా, పట్టు, డిఫరెంట్ వెరైటీస్ అనేది చందేరిలో వస్తుంటుందండి. ఈ సారీ మనం చూస్తే ఇది చందేరి మీద సీకోతో వచ్చేటువంటి వెరైటీ అండి. చిన్న శారీ అంతా కూడా నేవీ బ్లూ కలర్, చిన్న బూటీస్ తో తీసుకున్నాం, చిన్న జరీ బార్డర్ తో వచ్చేటువంటి డిజైన్ అండి. మనకి ఇందులో కూడా మనకి ఎక్కువ థ్రెడ్ అనేది జరీ కన్నా కూడా థ్రెడ్ అనేది ఎక్కువ యూస్ చేస్తుంటారు. మనం చెప్పే జామ్దాని స్టైల్ వర్క్ అనేది ఈ చందేరి వెరైటీస్ లో వస్తుందండి. ఇందులో కూడా హ్యాండ్లూమ్ లో చాలా ప్రత్యేకం చెప్పాలి చందేరి వెరైటీలో నార్త్ నుండి మనకి. అవును. అండ్ ఈ చందేరి వెరైటీ మనకి ఏ రేంజ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది? చందేరి వెరైటీ అనేది మన దగ్గర కాటన్ నుంచి బిగిన్ పెడితేనండి 1000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి చందేరిలో. ఇందులో మనకి పట్టు దగ్గరికి వచ్చే కల 15,000 రూపీస్ వెరైటీ వరకు కూడా ఇందులో చందేరిలో వస్తుంటుంది వెరైటీస్. ఓకే, సో ఈ వెరైటీ చాలా బాగుంది, కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. సో ఒకసారి వేసుకొని కూడా చూద్దాం. ఓకే మ్యామ్. సో వ్యూయర్స్, ఈ శారీ చూసాం కదా, ఇప్పుడైతే వేసుకొని కూడా చూస్తున్నాం. ముఖ్యంగా కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్ చాలా హైలైట్ అని చెప్పొచ్చు. పైనుంచి చూసుకున్నట్టయితే మనకి పింక్ బార్డర్ అండ్ గోల్డ్ బార్డర్ మీద మనకి ఇక్కత్ డిజైన్ అనేది హైలైట్ అవుతూ, బర్డ్ డిజైన్ అనేది హైలైట్ అవుతూ, పై బార్డర్ అంతా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకి పింక్ అండ్ బ్లూ కలర్ మిక్స్లో షేడెడ్లో ఈ శారీ అంతా వస్తుంది. అండ్ మనకి శారీ మొత్తం కూడా ఆరెంజ్ కలర్ డాట్స్ అండ్ మనకి బర్డ్ డిజైన్ అన్నది హైలైట్ అవుతూ, శారీ అంతా కూడా చాలా దగ్గరగానే ఇక్కడ డిజైన్తో హైలైట్ అవుతున్న బర్డ్స్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా కింద బార్డర్ చూసినట్టయితే యాస్టీస్ పైన ఏదైతే బార్డర్ చూసామో అదే బార్డర్ కింద కూడా మనకి యాస్టీస్ కంటిన్యూ అవుతుంది. మనకి పళ్ళు అనేది చాలా సింపుల్ గా పింక్ లో కంటిన్యూ అవుతూ, బ్లౌజ్ కూడా మనకి పింక్ బ్లౌజ్ ఇస్తారు కాబట్టి జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. వెరైటీస్ లో ఇది ఒకటండి. కాటన్ మీద మనకి బెల్గాం నుంచి కూడా మనకి కాటన్ లో చాలా డిఫరెంట్ వెరైటీస్ అనేది వస్తుంటాయి. ఇందులో మనకి కాటన్ చూసుకుంటే చాలా నైస్ అయినటువంటి కాటన్, చక్కటి కాటన్ వస్తుంది. ఇందులో మనకి మనం చూసే శారీ వచ్చేసి శారీ అంతా కూడా ప్లెయిన్, దీనికి ఇచ్చినటువంటి చిన్న థ్రెడ్ బార్డర్స్. మనకి ఈ బెల్గాంలో మనకి ఈ బార్డర్స్లో చాలా డిఫరెంట్ బార్డర్స్, చిన్న థ్రెడ్ బూటీస్ ఉండేటట్టు, ముఖ్యంగా పెద్దవాళ్ళ కోసం ఉపయోగపడేటటువంటి వెరైటీస్ అన్ని కూడా మనకి బెల్గాం నుంచి వెరైటీ అనేది మనకి వస్తుందండి. ఓకే, అండ్ ఏ రేంజ్ నుంచి మనకి స్టార్టింగ్ ఉంటుంది? ఇందులో వచ్చేసి మనకి 350-400 నుంచి స్టార్ట్ చేస్తే 1000 లోపు డిఫరెంట్ వెరైటీస్ అనేది బెల్గాం వెరైటీలో మనం చూడొచ్చు. సో వ్యూవర్స్, చూస్తున్నాం కదా, ఈ రోజు మనం ఆల్ ఇండియా వెరైటీ శారీస్ అన్ని కూడా చూస్తున్నాం. ప్రతి ఒక్క ప్లేస్ లో కూడా మనం ఏదైతే ఫేమస్ ఉందో ఆ శారీస్ అన్ని కూడా మనం చూస్తున్నాం. అండ్ అందులో కూడా మనకి స్టార్టింగ్ రేంజ్ ఏంటి, ఎండింగ్ రేంజ్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుంటున్నాం. మరి శారీస్ అన్ని కూడా మనకి చిక్కట్పల్లి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లోనే విజయ బ్రదర్స్ లో ఉన్నాయి. అండ్ మనం చూస్తున్నట్టు మనకి స్టార్టింగ్ రేంజ్ నుంచి కూడా ప్రతి రీజనబుల్ రేట్ కి కూడా చాలా శారీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. అండ్ మనకి వెడ్డింగ్ శారీస్ కానీ, వెడ్డింగ్ కలెక్షన్ కానీ, పట్టులో కలెక్షన్స్ కానీ, అండ్ ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి అందులో కూడా డిజైనర్ కలెక్షన్స్, ఇలా ఆల్ టైప్ ఆఫ్ శారీస్ మనకి విజయ బ్రదర్స్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇంట్లో బిజినెస్ చేసే వాళ్ళకి కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్, అంటే హోల్సేల్ ప్రైజెస్కే మనకి శారీస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ విజయ్ గారు, మనం ఇప్పుడు ఆల్మోస్ట్ దక్షిణాది అంతా కూడా కవర్ చేసాము, ప్రతి ఒక్క దగ్గర ఏది ఫేమస్ చూసాము. అండ్ నెక్స్ట్ ఏం చూస్తాము? నెక్స్ట్ మనం నార్త్ ఇండియాలో తయారయ్యేటువంటి వెరైటీస్ అను చూస్తామండి. ఓకే అండి, నెక్స్ట్ వెరైటీ చూసేద్దాం అయితే. ఓకే, మనకి నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ అండి. వెస్ట్ బెంగాల్ నుంచి తీసుకుంటే మనకి దీంట్లో వచ్చేటువంటి వెరైటీస్ చాలా డిఫరెంట్ వెరైటీస్ వస్తాయి. మనకి బెంగాలీ కాటన్ చూస్తుంటాం, హ్యాండ్లూమ్ చాలా ఫేమస్. అలాగే అక్కడి నుంచి వచ్చేసి బైలు వెరైటీ, బైలు సిల్క్, లేటెస్ట్ వెరైటీ అనమాట. ఇందులో వచ్చేటువంటి వెరైటీ అంతా కూడా మనకి పట్టు మీద వస్తుందండి. బైలు సిల్క్ అనేది మంచి కడ్డీ బార్డర్ అండ్ హ్యాండ్లూమ్ మీద వెరైటీస్ తో మనకి చక్కటి వెరైటీ డిజైనింగ్ అంతా కూడా మనకి వస్తుంది. ఇదంతా కూడా బెంగాల్ నుంచి వస్తుందండి. బెంగాలీ కాటన్ తో పాటు చాలా డిఫరెంట్ అయినటువంటి బైలు సిల్క్ లో. సో బెంగాల్ కాటన్ ఎంత ఫేమస్, ఇప్పుడు బైలులో కూడా చాలా వెరైటీస్ అనేది లేటెస్ట్ గా ట్రెండ్ ఉంది. బెంగాల్ నుంచి వస్తుంది అన్నమాట ఇది. ఓకే, సో బెంగాల్ కాటన్ కానీ, బెంగాల్లో బైలు సిల్క్ ఇలాంటి వెరైటీస్ ఏ రేంజ్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి? మనకి 500 నుంచి స్టార్ట్ చేస్తే మనకి పట్టు దగ్గరకు వచ్చే కల్లా 15,000 వరకు చాలా డిఫరెంట్ వెరైటీస్ అనేది మన దగ్గర దొరుకుతుందండి. ఓకే అండి, నెక్స్ట్ వెరైటీ చూసేద్దామా? ఓకే అమ్మా. నెక్స్ట్ వెరైటీ చూద్దాం మేడం. బెనారస్ అనేది మనకి కంచిలో, మనకి సౌత్ ఇండియాలో మనకు కంచి అనేది ఎంత ఫేమస్, నార్త్ ఇండియాలో బెనారస్ అనేది అంత ఫేమస్ అండి. బెనారస్ లో చాలా డిఫరెంట్ వెరైటీస్ అనేది మనం చాలా కలెక్షన్ చూస్తుంటాం. బెనారస్ లో వచ్చేకల్లా పట్టు ఉంటుంది, సాఫ్ట్ సిల్క్ ఉంటుంది, సాటిన్ ఉంటుంది, కోరా ఆర్గంజా కోరాతో ఉంటుంది,
అలాగే మనకి ఈ టస్సర్ సిల్క్ మీద కూడా మన దగ్గర వెరైటీస్ వస్తుంటుంది, నెట్టెడ్ మీద వెరైటీస్, కంప్లీట్ హ్యాండ్లూమ్ వెరైటీస్లో చాలా డిఫరెంట్ వెరైటీస్, ఫ్యాన్సీ డిజైన్స్ అన్నీ కూడా మనకి బెనారస్ నుంచి మనం ఇప్పుడు మీరు చెప్పినట్టు అన్ని కూడా మళ్ళీ లేటెస్ట్ ట్రెండ్ లోనే నడుస్తుంది. ఆర్గెంజా కానీ ఇవన్నీ వెరైటీస్ లో చాలా మంది, కొన్ని లక్షల మంది అక్కడ మనకి హ్యాండ్లూమ్స్ వ్యూవర్స్ అనే వాళ్ళు మనం చూడొచ్చు. మనం ఇది కూడా మనం చూసుకుంటే మనం వచ్చేసి బెనారస్ మీద పట్టుతో తయారైనటువంటి వెరైటీ అండి. అది కూడా మనకి సాఫ్ట్ సిల్క్ అంటాం, అటువంటి వెరైటీ మీద చాలా లేటెస్ట్ వెరైటీ ఉంటుంది అనమాట. దీంట్లో కూడా మనకి ఒక ఉప్పాడ స్టైల్ జామ్దాని వర్క్ అనేది ఇస్తూ ఉంటారు. శారీ అంతా కూడా మనకి డబుల్ కలర్ షేడ్ లో తీసుకొని చిన్న బొటిక్స్ తో ఇచ్చుకున్నాము. పైన వచ్చినటువంటి కడ్డీ బోర్డర్, అలాగే కింద ఇచ్చినటువంటి కడ్డీ బోర్డర్స్ తో చాలా రిచ్నెస్ అనేది ఇస్తుందండి. వెరైటీస్ కూడా మన దగ్గర చెప్పాలంటే రేట్ వైజ్ గా ఈ హ్యాండ్లూమ్ మీద వచ్చే వెరైటీస్ అండి. హ్యాండ్లూమ్ కాటన్, బెనారస్ హ్యాండ్లూమ్ కాటన్ 1000 రూపీస్ నుంచి స్టార్ట్ చేస్తే కొన్ని లక్షల రూపాయలు విలువ చేసే వెరైటీస్ వరకు కూడా మనకి విజయ బ్రదర్స్ లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ బెనారస్ లో మీరు చెప్పిన ఆల్ వెరైటీస్ కూడా మనకి విజయ బ్రదర్స్ లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ అలాగే మనకి బెనారస్ జార్జెట్ కూడా అంతే ఫేమస్ కదా. అవునండి, మీరు చెప్పి చక్కగా గుర్తు చేశారు. మన ఇండియాలోనే జార్జెట్ ఒక్క ఈ బెనారస్ లోనే హ్యాండ్లూమ్ మీద తయారవుతుందండి. ఇంకెక్కడ కూడా మనకి హ్యాండ్లూమ్ మీద జార్జెట్ వెరైటీ అనేది తయారవుతుంది. ఒక బెనారస్ లో మాత్రమే ఈ జార్జెట్ అనేది హ్యాండ్లూమ్ వెరైటీ అక్కడ తయారవుతుంది అనమాట. ఇది ఓకే అండి, నెక్స్ట్ వెరైటీ చూసేద్దామా. ఓకే, నెక్స్ట్ వెరైటీ చూద్దాం మేడం. మధ్యప్రదేశ్ నుంచి వచ్చేటువంటి మహేశ్వరి సిల్క్ అండి. ఇది కూడా మనకి చాలా ఫేమస్. మంచి కాటన్ అండ్ సిల్క్ మిక్స్డ్ వెరైటీస్ తో చాలా డిఫరెంట్ గా వస్తుంటుంది. మనకి సౌత్ ఇండియన్స్ కి ఎక్కువగా ఇష్టపడుతుంటారు కూడా ఈ మహేశ్వరి సిల్క్ అనేది. కాటన్ లుక్ ఇస్తూ చాలా రిచ్నెస్, అంటే చాలా డిగ్నిఫైడ్ గా ఉండేటువంటి వెరైటీస్ లో ఈ మహేశ్వరి సిల్క్ అనేది ఒకటి తీసుకోవచ్చు. శారీ అంతా కూడా మనకి ఈ సీకో మీద వెరైటీస్ తో వస్తుంది. ఇందులో ఇచ్చినటువంటి థ్రెడ్ వర్క్, దీంట్లో ఇచ్చినటువంటి బోర్డర్ కూడా మనం చూస్తే కంప్లీట్ థ్రెడ్ మీదే ఉంటుందండి. ఎక్కువగా జరీ అనేది యూజ్ చేయకుండా థ్రెడ్ తో మనకి కాటన్ ఫీల్ ఉండేటట్టు తయారైనటువంటి వెరైటీస్ లో మహేశ్వరి సిల్క్. ఓకే, అండ్ మనకి ఏ రేంజ్ నుంచి సారీస్ అనేది స్టార్టింగ్ ఉంటుంది? మహేశ్వరి సిల్క్ లో మనం చెప్పాలంటే 1000 నుంచి స్టార్ట్ అవుతుందండి వెరైటీ. 4-5,000 వరకు వెరైటీస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ వెరైటీ చూసేద్దామా. ఓకే మ్యామ్. సో నెక్స్ట్ వెరైటీ చూద్దామండి. ఇది వచ్చేసి మనకి పటోలా డిజైన్ అండి, రాజ్కోట పటోలా అనమాట. మన గుజరాత్ నుంచి వస్తున్నటువంటి వెరైటీ. ఇక్కత్ డిజైన్స్ అనేది ఇక్కడ తయారవుతున్నాయి అనమాట. రాజ్కోట పటోలా ఇది కంప్లీట్ మనకి సిల్క్ మీద వచ్చే వెరైటీ అండి. ఇదంతా ప్యూర్ పట్టు మీద వస్తుంది. దీంట్లో వచ్చినటువంటి క్లాత్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఒక స్టైల్, దీనికి ఒక స్టైల్ అనేది ఉంటుంది. ఇందులో మనం చూస్తే కల్నేత డిజైన్ తో మనం చూస్తున్నాం. ప్యారెట్ డిజైన్ అండ్ జరీ బార్డర్స్ తో చాలా రిచ్నెస్ గా ఉంటూ చాలా డిఫరెంట్ లుక్ ఇస్తూ ఉన్నటువంటి వెరైటీస్ లో ఈ రాజ్కోట పటోలా ఒకటి తీసుకోవచ్చండి మనం. ఓకే అండి, ఈ సారీలో మనకి ఏ రేంజ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది? ఈ సారీలో మన దగ్గర బిగిన్ పెడితే అండి 5,000 నుంచి స్టార్ట్ చేస్తే దీంట్లో 10-15,000 వరకు కూడా మనకి వెరైటీస్ అనేది ఇందులో అవైలబుల్ ఉంటుంది. సో విజయ్ గారు, మీరు ఇండియాలో ఉన్న ఆల్ వెరైటీస్ అన్నది కవర్ చేశారు, అది కూడా ముఖ్యంగా హ్యాండ్లూమ్. అవునండి, హ్యాండ్లూమ్ మీద మనకి ఇండియా వైజ్ గా వ్యవసాయం తర్వాత అతిపెద్ద కుటీర పరిశ్రమలో చేనేత రెండో స్థానం ఉందండి మన ఇండియా వైడ్కి ఎత్తుకుంటే. ఇప్పుడున్న పరిస్థితుల్లో చేనేత అనేది కొద్దిగా అంతరించిపోతుంది. ఎందుకంటే నేసే వాళ్ళు తక్కువ అవుతున్నారు, నేయగలిగిన వాళ్ళు. దీంట్లో ఒక ఇంటిలో ఉన్న ఎంతమంది ఉంటే మొత్తం అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తేనే ఒక మగ్గం అనేది రన్ అవుతుందండి. మనం ఏ మిషన్ ఏది అయితే మన ఇంట్లో ఒకరు మాత్రమే ఆఫీస్కి వెళ్ళి ఫ్యాక్టరీకి వెళ్ళి పనిచేస్తారు. కానీ చేనేత అనేది అలా కాదు. ఒక మగ్గం తయారవ్వాలంటే ఇంట్లో ఉన్న దగ్గర నుంచి భార్య, బిడ్డ, తల్లి, తండ్రి అందరూ కూడా పనిచేస్తే ఒక మగ్గం అనేది రన్ అవుతుందండి. అటువంటి పరిస్థితుల్లో చేనేత అనేది తగ్గిపోతుంది. మన ప్రధానమంత్రి గారు వీళ్ళందరూ కూడా మనకి పిలుపునిచ్చారు, చేనేతని ఆదరించండి అని చెప్పానని. అందుకోసమనే ఈ ఎపిసోడ్ మనం డెడికేట్ చేస్తున్నాం దీంట్లో మనము. ఓకే, సో చాలా థ్యాంక్స్ అండి. మీరు చెప్పినట్టు హ్యాండ్లూమ్ని ప్రతి ఒక్కరు కూడా ఎంకరేజ్ చేయాలి. అండ్ అలాగే ఈరోజు మన స్పెషల్ ఎపిసోడ్లో ప్రతి ఒక్కటి కూడా హ్యాండ్లూమ్తో తయారైన శారీస్ అన్నీ కూడా చాలా ప్రత్యేకంగా చూసాం. మరి చూసారు కదా వ్యూవర్స్, ఈరోజు చూసిన ఆల్ ఓవర్ ఇండియా హ్యాండ్లూమ్ శారీస్ అన్నీ కూడా మనకి చిక్కట్పల్లి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్లోనే విజయ బ్రదర్స్లో చూసాం. అండ్ ఇక్కడ మనకి ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ చాలా రీజనబుల్ ప్రైజెస్కి అవైలబుల్ ఉంది. అండ్ ఇంట్లో బిజినెస్ చేసే వాళ్ళకి కూడా మనకి హోల్సేల్ ప్రైజెస్కి విజయ బ్రదర్స్లో శారీస్ అనేది అవైలబుల్ ఉంది. విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ మేడం. సో వ్యూవర్స్, చూసాం కదా ఈ రోజు మనం ఆల్ ఓవర్ ఇండియా హ్యాండ్లూమ్ వెరైటీస్, చేనేత కార్మికులు చేసే చేనేత వెరైటీస్ అన్నీ కూడా మనం ఈ ఎపిసోడ్లో చూసాం. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మంచి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ శారీస్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్, బై బాయ్.